ఇప్పుడు యెహోవా భక్తుల మరణము కూడా ఆయన దృష్టికి ఏంటట? మరి ఇప్పుడు నా పిల్లలు నాకు దూరంగా ఉన్నారమ్మా, వాళ్ళు వస్తామని ఫోన్ చేస్తున్నారు కానీ రాట్లా. అరే ఎప్పుడు వస్తారా? వస్తాను డాడీ రాట్లా. ఒకానొక దినాన నా పిల్లలు నన్ను వెతుక్కుంటూ వచ్చేసి నా గుండెలకు హత్తుకునే రోజంటూ వస్తే అది నాకు విలువైందా కాదా? మీరు చెప్పండి. నాకు విలువైందేనా? మనం దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా ఆయనకి అలాగే ఉంటది. మనం ఏడుస్తాం. ఇక్కడ మా అమ్మ పోయింది, మా నాన్న పోయాడు, మా పిల్లడు పోయాడు, మా పిల్ల పోయింది, మా భార్య పోయింది, భర్త పోయాడు, మనం ఏడుస్తాం. దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధికి ఆయన పిల్లలు వచ్చేస్తుంటే ఆయనకు ఆనందం. రేపు పొద్దున్న నువ్వు నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే సంతోషిస్తాడు. అమ్మయ్య, నా కుమారుడు నీతిగా బ్రతికి సంతోషంగా ఆనందంగా ఈ భూమి మీద నన్ను మహిమపరిచి నా కోసం జీవించి యథార్థమైన ప్రవర్తన కలిగినదై నా సన్నిధికి చేరుకుంది అని తండ్రి నిన్ను బట్టి నన్ను బట్టి ఏమవుతాడు? సంతోషిస్తాడు. అందుకే భక్తుడు ఎప్పుడు మరణానికి భయపడ్డు, విశ్వాసి ఎప్పుడు మరణానికి భయపడ్డు. విశ్వాసికి మరణమే లాభం, అవిశ్వాసికి భయం. నేను విశ్వాసిని, నా ప్రభుతో ఉండడం నాకు ఇష్టం, నా ప్రభువును హత్తుకోవడం నాకు ఇష్టం, నా ప్రభుతో ఆనందించడం నాకు ఇష్టం. సంఘమా, అలాంటి బలమైన స్థితిలో మీరు ఉండాలి.